ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మనందరం కూడా మన దేశంలో చాలా కేసెస్ కొన్ని సంవత్సరాల తరబడి నాంచి లాగుతున్నారు. హత్య జరిగింది ఒకప్పుడైతే కనుక దాని రిజల్ట్ అంటే దాని జడ్జిమెంట్ ఎన్నో కొన్ని సంవత్సరాలకు వచ్చిందంటూ కూడా గగ్గోలు పెడుతూ ఉంటాము. భారత లా ఇంతే, మన చట్టాలు ఇంతే, మన న్యాయస్థానాలు ఇంతే అని చెప్పేసి. కానీ ఈ కథ వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. జపాన్లో ఒక వ్యక్తి తను అద్దెకుంటున్న ఇంటికి గత 26 సంవత్సరాలుగా కూడా అద్దె కడుతూనే ఉన్నాడు. తాజాగా 25వ సంవత్సరంలో తను ఇంటికి అద్దె చెల్లించే ప్రక్రియ పూర్తయింది. ఎలాగంటే తను ఏదైతే 26 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో అద్దెకున్నప్పుడు అనుమానాస్పదంగా తన భార్య హత్య చేయబడింది. అవును, ఎవరో హత్య చేశారు. అది ఎవరనేది ఇప్పటికీ మొన్న 25 మిస్టరీ వీడియో వరకు కూడా తెలియలేదు. కాకపోతే ఆ సమయానికి ఆయన ఇంట్లో లేకపోవడము, తను ఇంటికి వచ్చే సమయానికి తన భార్య హత్య చేయబడ్డము లాంటివి చేయడంతో ఆ కేసుని పోలీసులు దాదాపు 26 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తానికి హత్య చేయబడ్డారు, ఓకే, ఇన్వెస్టిగేషన్ ఓకే. ఇంటి అద్దె ఎందుకు చెల్లించారు అని అంటే, ఏదైతే ఇంట్లో ఉంటున్న సమయంలో తన భార్య హత్య చేయబడిందో ఆ ఇంటిని వేరే వాళ్ళకి అప్పగించడం కానివ్వండి, వేరే వాళ్ళ అద్దెకి రావడం కానివ్వండి, అమ్మేయటం కానివ్వండి చేయనివ్వలేదు అక్కడి పోలీసులు కానివ్వండి, అక్కడి లా కానివ్వండి. అదేవిధంగా ఆయన కూడా చేసేది ఏమీ లేక ఎందుకు ఇన్ని సంవత్సరాలు అద్దె చెల్లించాడు అని అంటే ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు. ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, అసలు ఇంత క్రూరంగా హత్య చేయాల్సినటువంటి కక్ష ఎవరికి ఉంది అనేది ఈ 26 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో భాగంగా ఆ ఇంటిని ప్రతిసారి ఎంతోమంది అధికారులు మారారు, ఎంతోమంది జడ్జిమెంట్స్, ఎన్నో విచారణలు జరిగాయి. చాలా 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 ఏవైతే ఆధారాలు క్లూస్ సేకరించారో అయినప్పటికీ హంతకుడు ఎవరనేది మిస్టరీగానే ఉండిపోవడంతో హంతకుడు దొరికేంతవరకు ఆ ఇంటిని వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండాను అక్కడ హత్య చేయబడినప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఎక్కడ డిస్టర్బ్ కాకుండాను, మళ్ళీ క్లూస్ ఏది చేంజ్ అవ్వకుండా, ఏదైనా మిస్ అయినా అన్నిటిని కాపాడుకుంటూ మొత్తానికి లాస్ట్ ఇయర్ 2025న ఈ జడ్జిమెంట్కి ముగింపు పలికారు. తీరా జడ్జిమెంటు ఇచ్చే సమయానికి ఎందుకు జరిగింది, హత్య ఎవరు చేశారనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇన్ని సంవత్సరాలుగా తన హస్బెండ్ కూడా తనకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలియని వాళ్ళకి అందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ పోలీసులతో పాటు తన వంతు ప్రయత్నం తను చేస్తూనే వచ్చాడు. ఇక్కడ చివరికి తేలిన ట్విస్ట్ ఏంటి అని అంటే, తనతో పాటు చదువుకున్న కాలేజీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనే తన భార్యను హత్య చేసిందనేది బయటకు వచ్చింది. అది కూడా స్వయంగా తన ఫ్రెండే బయటకు వచ్చి ఒప్పుకోవడంతో కేసు కాస్త మిస్టరీ వీడింది, క్లోజ్ అయ్యింది. ఇంతకీ తన ఫ్రెండ్ తన భార్యను ఎందుకు హత్య చేసిందంటే, ఈ వ్యక్తి చదువుకుంటున్న టైంలో తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇతనిని ఇష్టపడటం, అతను తిరస్కరించడం, వేరే వివాహం చేసుకోవడంతో చూసి ఓర్వలేక, తట్టుకోలేక ఎవరైతే భార్య ఉందో వివాహం చేసుకున్నాడో ఆ లేడీని హత్య చేసింది. ఆ హత్య చేసే సమయానికి వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా, సంవత్సరం బాబు కూడాను. సో ఆ కక్షతో తనను కాకుండా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న ఇదితో కక్షతో హత్య చేసేసి దాన్ని సీక్రెట్గా ఉంచింది. రోజు ఈ 26 సంవత్సరాలలో తన ఫ్రెండ్తోనే చాలాసార్లు ఈ కేసు గురించి విచారించడం, మాట్లాడటం, తన బాధను పంచుకోవడం చేస్తూ వచ్చాడు. కానీ ఫ్రెండే తన భార్యను చంపిందని ఇతను గ్రహించలేకపోయాడు. మొత్తానికి తనంతట తానే దాదాపు తను ఒప్పుకునే సమయానికి తన వయసు ఎంతో తెలుసా, 69 సంవత్సరాలంట. అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఒప్పుకుందంటే, ఇన్నేళ్ల పాటు ఈ కేసు స్టడీ జరుగుతున్నంత కాలం కూడాను రోజు నిద్ర పట్టలేదు, భయపడుతూనే బతికాను, ఇక నా వల్ల కాదు, ఈ వయసులో కూడా భయపడుతూ ఈ కేసు గురించి జీవించలేను, ఈ వృద్ధాప్యంలో అయినా సరే హాయిగా ఉండాలనుకున్న ఆలోచనతో తనంతట తాను బయటకు వచ్చి నేనే చేశాను ఆ హత్య అని ఒప్పుకునే వరకు కూడా ఎవరికి ఇంతవరకు కూడా క్లూ కానీ అసలు దాని గురించి ఒక అనుమానం కానీ రాలేదు. ఎప్పుడూ తన పక్కనే ఉంటూ తన కష్టసుఖాలు పంచుకుంటున్న ఫ్రెండే ఇంత దారుణం చేసిందా అనేసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ అతని వయసు దాదాపు 70 ఏళ్ళు పైన మాటే అన్నమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు మిస్టరీ వీడింది, హత్య చేసింది ఎవరో దొరికింది. మొత్తానికి ఈ 26 ఏళ్ల పాటు కూడా తను ఏదైతే అద్దెకి ఉంటున్నాడో దానికి అద్దె చెల్లిస్తూనే వచ్చాడు. ఇలాంటి వింత విచిత్రమైన ప్రేమ కథలు దేశంలో చాలా ఉన్నాయి, ప్రపంచంలో ఇంకా ఉన్నాయి. బయటికి రానంత వరకే మనకి తెలియదు. బయటికి వస్తే ఇదిగో ఇలాంటి ట్విస్టుల మీద ట్విస్టులు ఉండే స్టోరీలు కోకొల్లలో.